బాలీవుడ్ సూపర్ స్టార్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో బాగానే డిమాండ్ చేస్తున్నాడు. అయితే కింగ్ ఖాన్ దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్న పూజా సంపాదన కూడా స్టార్ హీరోలకు తగ్గకుండా ఉందంట. ఏడాదికి కోట్లు ఆర్జిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఆస్తి వివరాలు తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ పేరు మారుమోగిపోతోంది. కింగ్ ఖాన్ కు సంబంధించిన అన్ని విషయాల్ని ఆమె చూసుకుంటోంది. సినిమాల దగ్గర నుంచి బిజినెస్ల వరకు అన్ని ఆమె చూస్తోంది. పూజా అంటే షారుఖ్ ఖాన్ కి ఎంతో నమ్మకం. అందుకే ఆమెకి అన్ని బాధ్యతలు అప్పగించారు. షారుఖ్ నీడలా ఉంటుంది. బాలీవుడ్ బాద్షా మేనేజర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోలతో సమానంగా ఆమె సంపాదన కోట్లల్లో ఉంటుందట. షారుఖ్ ఖాన్ కి వేల కోట్ల ఆస్తి ఉంది. అలాగే కొన్ని బిజినెస్లు ఉన్నాయి. వాటన్నిటినీ పూజానే చూసుకుంటుంది. డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టైన సమయంలో పూజా పేరు బాగా వినిపించింది. అతన్ని అన్ని విధాలా అండగా నిలబడి జైలు నుంచి బయటకు తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేసింది. అందుకే పూజాని షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్లా భావిస్తారు. రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ టీమ్ ని ఎంకరేజ్ చేసేందుకు చెన్నై వచ్చింది. షారుఖ్ వెంట ఆమె కూడా కనిపించింది. గ్యాలరీలో కూర్చొని తెగ సందడి చేసింది. ఐపీఎల్ ట్రోఫీని షారుఖ్ టీం కేకేఆర్ దక్కించుకుంది. అప్పుడు కూడా పూజా షారుఖ్తో ఉంది. దద్లానీ షారుఖ్ కుటుంబ సభ్యుల్లో ఒకరిలానే ఎప్పుడూ ఉంటోంది. షారుఖ్ పూజా జీవితంలో చాలా కష్ట సమయాల్లో ఆమెకి అండగా నిలిచారు. అంతే నమ్మకంతో పనిచేస్తోంది. పూజా దద్లానీ ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. మాస్ కమ్యూనికేషన్ పట్టా సంపాదించింది. పూజ బిజినెస్ మ్యాన్ హితేష్ గుర్నానీని 2008లో పెళ్లి చేసుకుంది. అతను లిస్టా జూల్స్ అనే కంపెనీకి డైరెక్టర్. వారిద్దరికీ రీనా అనే కూతురు కూడా ఉంది. పూజ ఏడాదికి 8 నుంచి 9 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే ఆమె మొత్తం సంపాదన దాదాపు 45 నుంచి 50 కోట్లు. పూజ ఇటీవలే ఓ విలాసవంతమైన ఇల్లు కూడా కొనుగోలు చేసింది. ఇంటీరియర్ వర్క్ గౌరీ ఖాన్ స్వయంగా డెకరేషన్ చేసింది. షారుఖ్ తో పాటు అతని 3 పిల్లలతో పూజ ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి ఉంటారు. మేనేజర్ పూజ షారుఖ్ ఖాన్ సినిమాలు, అతని రెమ్యునరేషన్ కూడా చూసుకుంటుంది. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ గురించి అన్నీ పూజ చూసుకుంటుంది. ఐపీఎల్ టీం కేకేఆర్ నిర్వహణ బాధ్యత కూడా పూజ భుజస్కంధాలపైనే వేసుకుంది. ఆర్యన్ ఖాన్ విషయంలో పూజా పేరు ప్రధానంగా వినిపించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2021లో ఆర్యన్ను అరెస్ట్ చేసింది. జైల్లో ఉన్న సమయంలో ఆర్యన్ని కలిసేందుకు పూజ ఎన్సీబీ కార్యాలయానికి, కోర్టుకి వస్తూనే ఉండేది. ఈ మొత్తం కేసులో పూజా దద్లానీ ఎక్కువగా కనిపించింది. ఆర్యన్ జైల్లో ఉన్న సమయంలో పూజా షారుఖ్కి అండగా నిలిచింది. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చే వరకు పోరాడింది. పూజా దద్లానీ ధైర్యం, పోరాటాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. షారుఖ్ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటున్న పూజాకే అన్ని బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్ని ఆమె చూసుకుంటారట.